చేరేదెవరు? కాంగ్రెస్లో జాయినింగ్స్ పైన సస్పెన్స్. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ. 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులట. క్యూలో 10 మంది ఉన్నట్టు అంచనా. చివరి వరకు రహస్యంగా ఉంచాలనే వ్యూహం. ఎంపీ కేకేతో పాటు పాతతరం హస్తం లీడర్లు సైతం. రాహుల్ ఖర్గే సమక్షంలో లాంఛనంగా జాయిన్. సభావేదికపై ప్రత్యక్షం కాబోతున్న నేతలు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో మైనంపల్లి పట్నం భేటీ అట. మైనంపల్లి పట్నం ఎందుకు వచ్చిందంటే అలా భార్య అక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తుంది. సో ఈ మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది ఈ నియోజకవర్గం కూడా. కాబట్టి పట్నం పోయిండు. మైనంపల్లి మల్కాజ్గిరి. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు కూన శ్రీశైలం గౌడ్. ఆయన కాంగ్రెస్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోతున్న తుక్కుగూడ సభ పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నది. ఇందులో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలు వస్తుండగా వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నది. దీనికి తోడు కాంగ్రెస్ సైతం లీకులు ఇవ్వడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ఎంతమంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారన్నది సస్పెన్స్గా మారింది. 4 ఎమ్మెల్యేలు హస్తంగూడికి చేరబోతున్నట్టు కొందరు ప్రచారం చేస్తుండగా డజన్ మంది వరకు చేరబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. కానీ జాయినింగ్స్ పైన చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరెవరైతే పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళంతా సభా వేదిక మీదకి వస్తారట. ఒప్పందాలు పూర్తి. పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం పైన కాంగ్రెస్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలే. కానీ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో మాత్రం ఇంటర్నల్ గా ఒప్పందాలు పూర్తయినట్టు టాక్. ఇందులో గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన ఎమ్మెల్యేలకు ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ ప్లాన్ చేసింది. ఈ డజను మందిలోనే రాజ్యసభ సభ్యుడు కేకే సన్నిహిత ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని నేడు రేవంత్ సమక్షంలో పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చేరిన తర్వాత ఏఐసీసీ పెద్దల సమక్షంలో మరోసారి కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను ఒక ప్రైవేట్ హోటల్లో ఏఐసీసీ అగ్రనేతలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ సమక్షంలో కండువా కప్పాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఈ 2 షెడ్యూల్స్ సెట్ కాకపోతే ఎమ్మెల్యేలను ఒకేసారి దొంగల అంతింలకు వస్తున్నారు అన్నట్టు. ఏం లేదాడ వాషింగ్ పౌడర్ నిర్మా అనుకున్నా కదా ఇందాక. అదే అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నదట. కేకే అట ఆపరేషన్ చేసినట్టు. ఏం ఆపరేషన్ అయ్యా? సీఎం సూచనతో తనకున్న పరిచయాలతో కేకే ఆపరేషన్ మొదలుపెట్టిండట. గతంలో కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన తన అనుభవంలో పరిచయం ఉన్న నేతలు సన్నిహితులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రాజకీయాలకు దూరంగా ఉన్న పాతతరం కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ టీడీపీ నేతలకు గాలం వేస్తున్నాడట. కేకే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇటీవల కాంగ్రెస్లోకి రావాలంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రిని ఆహ్వానించిందట. పార్టీలో మంచి పొజిషన్ ఇప్పించే బాధ్యత తనదని కేకే హామీ ఇచ్చిందట. చేరబోయేది ఎవరెవరు? ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేలు ఎవరు అంటూ చాలా మంది ఆరా తీస్తున్నారు. భద్రాచలం, చేవెళ్ల, రాజేంద్ర నగర్, అంబర్పేట్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్తో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నదట. మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరున్నారు? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు కదా, మరి ఆయన ఎందుకు జాయిన్ అవుతాడు? రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరుతున్నారని సీఎం సన్నిహితులే చెబుతున్నారు. ముషీరాబాద్, షేర్లింగంపల్లి, జహీరాబాద్, ఆసిఫాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జోరందుకున్నది. తుక్కుగూడ సభలోపు ఎంతమంది చేరతారనేది సస్పెన్స్గా ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్లోకి చేరిన 2 ఎమ్మెల్యేలతో పాటు మరో 24 మంది ఎమ్మెల్యేలు చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. 26 మంది చేరడం అన్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం లెక్కలు వేసుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ఇట్లాంటి వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశాలు ఉండవు. సో దాంతో 26 మందిని ఏ రకంగా తీసుకుంటారన్నది క్వశ్చన్ మార్కే. అది మనం అయిన తర్వాతనే అయింది అనుకోవాలి. కానీ అంత ఈజీ అయితే కాదు. పెద్ద అద్భుతమే జరగాలి అది రావాలంటే. కానీ రేపు జరిగే రాహుల్ గాంధీ జనజాతర సభలో ఎవరైనా కండువాలు కప్పుకోతున్నారన్నది చూడాలి. ఎందుకంటే ఆ ప్లాన్ చేస్తున్నారట. చాలా సైలెంట్గా కండువాలు మార్చాలి అన్న ప్లాన్ చేస్తున్నారట. బేసిక్గా రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఎవరికి చెప్పకుండా చాలా సైలెంట్గా కండువాలు కప్పేస్తున్నాడు.